నా వందనం. మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని వర్ణించగలనా ఈ కార్యము, వివరించగలనా నీ మేలులను, వర్ణించగలనా నీ మేలులను, వివరించగలనా నీ కార్యము, ఊహించలేవి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మన చేతులే ఇన్స్ట్రుమెంట్ అన్నాడు దేవుడు. మన ప్రవక్త మనకు నేర్పింది ఇన్స్ట్రుమెంట్ అంటే అదేవో కాదు, కానీ మన చేతులే. హల్లెలూయా. మన రక్తాన్ని త్రాగటం వాటికి అలవాటు. In other words, మరొక మాటలో from birth they understand to eat strong meat. అసలు పుట్టుక నుండే బలమైన ఆహారాన్ని తినటం అనేది వాటి అలవాటు. పుట్టిన దగ్గర నుండి They drink blood. అవి రక్తాన్ని తాగుతాయి. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును. మరి మొదటిగా ఆర్ ప్రెషియస్ పాస్టర్ ఆశీస్ లాల్ గారు న్యూఢిల్లీ, మరి ఆయనకి పుష్పగుచ్చాలు ఇవ్వాల్సిందిగా పాస్టర్ మార్క్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఆర్ ప్రెషియస్ పాస్టర్ ఆశీస్ లాల్ గారు. ఎస్ బ్రదర్. అలాగే పాస్టర్ గారు వరంగల్లో సేవ చేస్తున్నటువంటి దైవజనులు కేవి మార్క్ గారికి కూడా మరి యొక్క పుష్పగుచ్చాన్ని ఇచ్చి ఆహ్వానం తెలియజేద్దాం. హల్లెలూయా. అలాగే విజయవాడలో సేవ చేసినటువంటి రాజవర్ధన్ గారు ఆయన కూడా మన యొక్క ఆహ్వానాన్ని మరి కోటాలకి ముఖ్యకర్త పాస్టర్ ప్రదీప్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఆయన కూడా మన మార్క్ గారు. ఆయన కూడా ప్రేమ విశాఖపట్నం
ఈ సమయంలో మహం గారు వచ్చి కన్ఫ్యూజ్డ్ రిమైన్ కన్ఫ్యూజ్డ్. ఎవరైతే గందరగోళం చెందారో గలిబిలి చెందారో వాళ్ళు గందరగోళంలోనే గలిబిలిలోనే మిగిలిపోయి ఉన్నారు. But the elect knew this is Christ. కానీ ఎన్నుకోబడిన వారు ఎరిగి ఉన్నారు ఇది క్రీస్తు అని చెప్పి. He went to his own house. ప్రతి ఒక్కరు వారు వారి ఇంటికి వెళ్ళిపోయారు. I repeat this line. ఈ మాట నేను మరలా చెప్తానా? Everybody went to their own house. ప్రతి ఒక్కరు వారు వారి ఇంటికి వెళ్ళిపోయారు. Many remained confused. అనేక మంది గలిబిలిలోనే ఉండిపోయారు. But on that last day of the feast, కానీ ఆ పండుగలోని అంత్య దినమున some people got revelation. కొంతమంది జనులకు మాత్రం ప్రత్యక్షత వచ్చింది. This is Christ. ఇది క్రీస్తు. This is the living water. ఇది సజీవమైన నీరు. He is Beersheba. ఆయనే బెర్షిబా. And Abraham's royal seed అబ్రాహాము యొక్క రాజ సంతానం drinks from this well. ఈ యొక్క బావిలో నుండి తాగుతుంది. 7 thunders 7 ఉరుములు from Beersheba బెర్షిబా నుండి leading to Moriah. మొరాయకు నడిపిస్తున్నది. That last peak, ఆ చివరి శిఖరం, that third pole, ఆ 3వ ఈడ్పు, at that place ఆ స్థలములో where death is swallowed up in victory. మరణము మింగివేయబడి విజయం సాధించబడింది. Hallelujah. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మన చేతులే ఇన్స్ట్రుమెంట్ అన్నాడు దేవుడు. మన ప్రవక్త మనకు నేర్పింది ఇన్స్ట్రుమెంట్ అంటే అదేవో కాదు కానీ మన చేతులే. హల్లెలూయా. తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. Many people who can't understand, but we are so happy and free. I cross over Jordan to Canaan fair land, and this is like heaven to me. నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని. హల్లెలూయా. అవును ప్రభువా, నీ మేలులను మేము ఊహించలేము. నీవు ఊహించినటువంటి మేలును చేయి దేవుడు అయి ఉన్నావు. అదే ఈ కార్యమై ఉన్నది. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి వెలుగునిచ్చినావు.
Where are we going? ఎక్కడికి వెళ్తున్నాం మనం? Eternity. నిత్యత్వానికి, To a theophany. మన థియోఫానికి. What is the Jordan of the third Exodus? మూడవ నిర్గమం యొక్క యోర్దాన్ ఏంటి? It's a rapture. అది ఎత్తబడుట. That means దాని అర్థం ఏంటంటే a part of eternity, ఆ నిత్యత్వం యొక్క భాగము, a part of theophany ఆ థియోఫానీ యొక్క భాగము has to come on this side. yes అది యువతల పక్కకు వచ్చింది. అవతల పక్క నుండి ఈతల పక్క వచ్చింది. అది This side Jordan. ఈ యోర్దాన్ యొక్క యువతల పక్కన. And in the first Exodus, మరి మొదటి నిర్గమంలో when they claimed this land, ఈ యొక్క దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నప్పుడు Moses was there. మోషే అక్కడ ఉన్నాడు. Moses had not died. మోషే చనిపోలేదప్పటికీ. In the days of Moses, మోషే యొక్క దినములలో they started claiming the land. వారు దేశమును స్వతంత్రించుకోవడం మొదలు పెట్టారు, స్వాధీనపరచుకోవడం మొదలు పెట్టారు. A portion of eternity. ఆ నిత్యత్వములోని కొంత భాగము When Moses was here, మోషే ఇక్కడ ఉన్నప్పుడు, when the third Exodus prophet was here, మూడవ నిర్గమం ప్రవక్త ఇక్కడ ఉన్నప్పుడు a portion of eternity, నిత్యత్వం యొక్క ఒక భాగము the theophany of God, దేవుని యొక్క థియోఫనీ had to cross rapture ఎత్తబడుటను దాటుకొని రావాలి. and had to come from eternity into time. మరి ఆ నిత్యత్వములో నుండి అది దాటుకొని కాలములోనికి రావాలి. Revelations 10. ప్రకటన 10. And I saw another mighty angel. నేను వేరొక బలిష్ఠుడైన దూతను చూసితిని. Where is he coming from? ఆయన ఎక్కడి నుండి వస్తా ఉన్నాడు? Eternity. నిత్యత్వము నుండి. Which body is this? ఈ ఆ శరీరం ఇదే Theophany. థియోఫనీ. That's the body you are going. ఆ శరీరంలోనికి నువ్వు వెళ్తున్నది. But it came on this side. కానీ అది ఇటువైపు వచ్చినది. Came on this side. అది ఇటువైపు వచ్చినది. Theophany came in time. మరి థియోఫనీ కాలంలోనికి వచ్చింది. 1 foot on పాదము భూమి పైన, sea. మరి ఒక పాదము సముద్రం పైన, 1 foot on Og. ఒక పాదము ఓగు పైన, 1 foot on Sihon. ఒక పాదము సియోను పైన. Amen. ఆమేన్.